మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. ఏంటి సిస్టర్, ఇంత అందంగా రెడీ అవుతున్నావు? ఏంటి విశేషం? అత్తయ్య చెప్పారు కదా నేను మారాలి అని. నేను మారాలంటే ముందు నా మాట తీరు, నా ప్రవర్తనే కాదు, నా డ్రెస్సింగ్ స్టైల్ కూడా చేంజ్ అవ్వాలి. ఇక నుంచి ఆయనతో నేను సఖ్యతగా ఉంటాను. ఆయన ప్రేమని నా వైపుకి తిప్పుకుంటాను. ప్రేమతో విజయం సాధిస్తాను. ఏంటండి, ఏం కావాలి? ఏం లేదు. ఏదో వెతుకుతున్నట్టున్నారు. ఏం కావాలండి? ఫైల్ కావాలి. ఇక్కడే ఎక్కడో పెట్టానండి. మౌనిక, కాస్త వెతికి తీసుకొస్తావా? మౌనిక ఎందుకు? నేను వెతుకుతానులే. మౌనిక, నువ్వు వెళ్ళు. అరే, వెళ్ళమని చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు. ఎందుకు ఉన్న పలంగా మౌనికను పంపిస్తున్నావు? అబ్బా, నేను వెతుకుతాను కదండి. రండి. ఈవిడ అందంగా రెడీ అవ్వడం ఏంటి? బావ రాగానే నన్ను బయటకు పంపించడం ఏంటి? ఏం జరుగుతుంది? అయ్యో రామా, నేను బావ కలిసిపోవాలనుకుంటే వీళ్ళిద్దరు కలిసిపోయేలా ఉన్నారే. కంపదీసి బావ అందంగా రెడీ అయినా వెందెం చూసి పడిపోయి ఉంటాడా? ఏదో ఏదో మాయా అనుకుంటూనే పడిపోయా. నేను చేసేనాడు ఆపై వాడు పొందిందే హాయా. అందం కావాలంటే ఇదేనా అండి? కాలేమో నీ ఛాయ. నేను చెప్పాలంటే భాషల్లో నా పోలికలున్నాయా. ఇక్కడ పెట్టాను. ఇదేనేమో చూడండి. ఇది కూడా కాదా? నేను మీరిక్కడ పెట్టింది. ఏంటండి అలా చూస్తున్నారు? ఇంద్యా, ఈరోజేంటి చాలా అందంగా కనపడుతున్నావు? తలలో మల్లెపూలు, ఈ హడావిడంతా ఏంటి? మీకోసమేనండి. నా కోసమా? మిమ్మల్ని ఎన్ని రోజులు ఎంత బాధ పెట్టాను, ఎన్ని మాటలన్నాను. ఇక మీదట నేను మిమ్మల్ని అస్సలు బాధ పెట్టానండి. మనిద్దరం సంతోషంగా ఉండక ఎన్ని రోజులైందో. ఏమండి, ఈ రోజు నుండి మీరు నేను సంతోషంగా ఉందామండి. ఈ పూలు ఇవన్నీ మీకోసమేనండి. అదే సడన్ గా ఏంటి ఇంత మార్పు? ఏ, ఈ మార్పు మీకు నచ్చలేదా? నేను అందంగా లేనా? అసలు నేను మీకు నచ్చానా లేదా? అయ్యయ్యో, నువ్వు నాకు నచ్చకపోవడం ఏంటి వింధ్యా? ఈ చీరలో, ఈ పూలతో,
నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ముద్దు చేస్తున్నావు. ఏమండి, అంటే ఇన్నాళ్ళు మీరు నా మీద పెట్టుకున్న కోపం, ద్వేషం అన్నీ పోయినట్టే కదా? ఉమ్, అమ్మయ్యా, ఐ లవ్ యూ అండి. హే, ఏంటిది? మీరు నన్ను క్షమించానని చెప్పే వరకు నేను మిమ్మల్ని వదిలిపెట్టను. సరే సరే, అవేమీ మనసులో పెట్టుకోలేదు. నేను నిన్ను క్షమించేశాను. వింధ్య, ఆ కన్నీళ్ళేంటి? వింధ్య, అందమైన అమ్మాయి కళ్ళల్లో కన్నీళ్ళు దిష్టి చుక్క లాంటివి. నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలి. నువ్వు నవ్వుతుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? ఏమండి, నిజంగా నేనెప్పుడు నవ్వుతూ ఉండాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. నేనేం చేయాలి? నిజంగా మీరు నన్ను క్షమించినట్టయితే, నా మీద మీకు ఏ కోపం లేకపోతే నాకు ముద్దు పెట్టండి. ఎక్కడ ముద్దు పెట్టాలి? నుదుటిపైన లేక పెదాలపైన? మీ ఇష్టం. నా ఇష్టమైతే నీ పెదాలపైనే. చేసింది పదిలం, నిన్నే చూస్తూ కరిగిందిలే కాలం. పగలే వెన్నెలయ్యింది భువనం, కలలే మరిచి చూస్తోంది నయనం నీలో కలిసి. ఏంటి సిస్టర్, ఏదో పరధ్యానంలోకి వెళ్ళిపోయావు? కళ్ళు మూసుకుని ఏదో మైమర్చిపోతున్నావు. ఏం ఆలోచిస్తున్నావు? అయినా ఇక్కడ నువ్వున్నావేంటి? ఆయన ఎక్కడున్నారు? ఆయనెవరు? అదే మీ రాజేష్ బావ. బావ నీ గదిలోకి ఎప్పుడొచ్చాడు? కొంపదీసి పగటి కలలేమైనా కంటున్నావా ఏంటి? అవును, ఈ టైంలో ఇంత మంచిగా రెడీ అయ్యావు, చక్కగా పువ్వులు కూడా పెట్టుకున్నావు. ఏం కలగన్నావేంటి? ఆయన రూమ్లోకొచ్చారు. నేను నిన్ను బయటకు కూడా పంపించాను కదా. నేను ఇప్పుడే కదా వచ్చింది. ఓహో, అర్థమైంది. బావ వచ్చినట్టు నువ్వు కలలు కంటున్నావా? బాగుంది. ఇంతకీ ఏం కలగన్నావేంటి? మీ బావ నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుని ముద్దు పెడుతున్నట్టు ఏదో కలొచ్చిందిలే. దీని సోకు తగలయ్యా. అయినా బావ దగ్గరికి తీసుకోవాల్సింది నన్ను కదా. బావ పైన ఇలాంటి కలలు రావాల్సింది నాకు కదా. ఇంత కష్టపడి సంధ్యని వింధ్యని విడగొడితే వింధ్య ఏంటి సడన్గా మారిపోయి బావ మీద ప్రేమ వలకబోస్తోంది. సంధ్యకొచ్చిన ప్రెగ్నెన్సీ వల్లే వింధ్యలో ఈ మార్పు వచ్చిందా? వింధ్య బావ ద్వారా మరో ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలని చూస్తుందా? లేదు. నేనుండగా వాళ్ళిద్దరిని ఎలా ఒకటి కానిస్తాను? వాళ్ళిద్దరూ ఒకటైతే ఇక నేనుండి ఏంటి ప్రయోజనం చెప్తా.